నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను తెలుసుకుందాం. భక్తికి మతం ఉండదు, భగవంతుడి ముందు అందరూ ఒకటే. ఆ మాటను నిజం చేసిన అపురూపమైన సంఘటన ఇది. ఓ ముస్లిం భక్తుడు 3 తరాల మొక్కును నెరవేర్చేందుకు 108 బంగారు తామర పూలతో తిరుమలకు వచ్చాడు. ఆయన భక్తిని చూసి టీటీడీ ఈవో కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు, నేటికీ శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఓ ఆర్జిత సేవకు ఆ భక్తుడే కారణమయ్యాడు. అసలు ఆ ముస్లిం భక్తుడెవరు? ఆ రోజు ఏమైంది? శ్రీవారి అష్టోత్తర శతనామార్చన సేవ అతని కారణాన ఎలా వచ్చింది? ఆ విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. టీటీడీ స్వర్ణోత్సవ వేడుకలు సమీపిస్తున్న రోజులు అవి. శ్రీవారి ఆలయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా ఏదైనా ఒక కొత్త సేవను ప్రారంభించాలని అప్పటి టీటీడీ ఈవో పివిఆర్కే ప్రసాద్ సంకల్పించారు. దాని గురించి ఎన్నో సమావేశాలు జరిగాయి. పెద్దలు, అధికారులు కలిసి ఎన్నో ఆలోచనలు చేశారు. కానీ ఏ ప్రతిపాదన కూడా అందరినీ ఒప్పించలేకపోయింది. రోజులు గడుస్తున్నాయి, సమయం దగ్గర పడుతోంది. అయినా స్వర్ణోత్సవ సంవత్సరానికి గుర్తుండిపోయే సేవ ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. అలాంటి సమయంలో ఒకరోజు కీలక సమావేశం జరుగుతుండగా ఆఫీస్ అటెండర్ లోపలికి వచ్చి, సార్, గుంటూరు నుంచి ఓ భక్తుడు వచ్చారు, చాలా అత్యవసరంగా మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పాడు. సమావేశం మధ్యలో అంతరాయం కలగటంతో మొదట అసహనానికి గురైన ఈవో, సరే లోపలికి పంపించండి అన్నారు. కొద్దిసేపటికే సాధారణ దుస్తుల్లో ఎంతో వినయంగా చేతులు జోడిస్తూ ఒక వ్యక్తి బోర్డు రూంలోకి అడుగుపెట్టాడు. అక్కడున్న వారందరికీ నమస్కారం చేసిన ఆయన, నా పేరు షేక్ మస్తాన్, నేను గుంటూరు జిల్లాకు చెందినవాడిని అని తన పరిచయం మొదలుపెట్టాడు. ముస్లిం వ్యక్తి నోటి నుంచి శ్రీవారి సేవ గురించి వస్తున్న మాటలు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. కానీ ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి భావం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. అప్పుడు షేక్ మస్తాన్ మాట్లాడుతూ, తమ తాత ముత్తాతల కాలం నుంచే తమ కుటుంబం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తోందని, ప్రతిరోజు సుప్రభాతం, ప్రపత్తి, మంగళశాసనం పఠించటం తమ ఇంటి సాంప్రదాయమని, ప్రతి మంగళవారం 108 నామాలతో పూలను సమర్పిస్తూ స్వామివారిని అర్చించటం తమ కుటుంబ ఆనవాయితీ అని చెప్పాడు. ఆ తర్వాత 3 తరాలుగా తమ కుటుంబం మోస్తున్న ఓ మొక్కు గురించి వివరించాడు. శ్రీవారికి 108 బంగారు తామర పూలు సమర్పించాలని వారి తాత మొక్కుకున్నారని, కానీ పరిస్థితులు సహకరించక ఆయన ఆ కోరికను పూర్తి చేయలేకపోయారని, ఆ బాధ్యతను తన తండ్రి తీసుకున్నారని, ఆయన కూడా మొక్కు తీర్చకుండానే కన్నుమూశారని, ఇప్పుడు ఆ బాధ్యత తనపై పడిందని, ఎన్నో కష్టాలు పడి రూపాయి కూడబెట్టి చివరకు 108 బంగారు తామర పూలను సిద్ధం చేశానని, తమ కుటుంబానికి చెందిన 54 మంది సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు వచ్చానని, ఆ పూలను శ్రీవారి సేవలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగిస్తే తమ 3 తరాల మొక్కు నెరవేర్చినట్టేనని అంటూ తన సంచిలోని బంగారు తామర పూలను టేబుల్పై ఉంచాడు. ఆ క్షణం ఆ గదిలో మాటలు లేవు, నిశ్శబ్దమే మాట్లాడింది. ఒక ముస్లిం భక్తుడి అపారమైన విశ్వాసం, వినయం, భక్తి చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ముఖ్యంగా టీటీడీ ఈవో విఆర్కే ప్రసాద్ వెంటనే లేచి షేక్ మస్తాన్ దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులు పట్టుకొని, మమ్మల్ని క్షమించండి, మీ గొప్పతనం మాకు తెలియలేదు. మా జీవితంలో ఎంతోమంది భక్తులను చూసాం, కానీ మీలాంటి మహాభక్తుణ్ణి మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. మిమ్మల్ని స్వయంగా శ్రీనివాసుడే మా దగ్గరకు పంపించాడేమో అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆ బంగారు తామర పూలను టీటీడీ తరపున స్వీకరిస్తానని, అయితే ప్రభుత్వ నిబంధనల కారణంగా వెంటనే సేవలో వినియోగిస్తానని మాట ఇవ్వలేనని ఈవో వివరించారు. అయినా ఈ అమూల్యమైన కానుకకు శ్రీవారి సేవలో తప్పకుండా స్థానం కల్పిస్తానని షేక్ మస్తాన్కు హామీ ఇచ్చారు. దర్శనం, వసతి ఏర్పాట్లు చేసి ఆయన కుటుంబాన్ని గౌరవంగా సాగనంపారు. కొద్ది రోజుల తర్వాత టీటీడీ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి వారానికి ఒకసారి నిర్వహించే అష్టాదళ పాద పద్మారాధన సేవ అనే ఆర్జిత సేవను ప్రారంభించింది. ఆ సేవలో షేక్ మస్తాన్ కుటుంబం 3 తరాలుగా భక్తితో సమర్పించిన 108 బంగారు తామర పూలనే వినియోగించాలని నిర్ణయించింది.
అప్పటి నుంచి దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఆ దివ్య సేవ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతోంది. భగవంతుడి దృష్టిలో మతం కాదు, మనస్ఫూర్తిగా సమర్పించే భక్తే గొప్పది. శ్రీనివాసుడి సన్నిధిలో ప్రతి హృదయం ఒక్కటే, ప్రతి భక్తుడు సమానుడే. ఓం నమో వెంకటేశాయ నమః. అంకపట్టు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు భక్తుల చూపు కేవలం స్వామివారి ముఖంపైనే కాదు, ఆయన చేతుల్లోని శంఖం చక్రం పైన కూడా పడుతుంది. చిన్నప్పటి నుంచే మనం శంఖచక్ర గదాధారి శ్రీమన్నారాయణుడు అని వింటూ పెరిగాం. కానీ శ్రీవారు శంఖాన్ని ఎందుకు ధరిస్తారు? చక్రం ఎందుకు చేతిలో ఉంటుంది? ఈ రెండిటి వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? భక్తుడి జీవితానికి ఇవి చెప్పే గొప్ప బోధ ఏమిటి అనేవి పెద్దగా ఆలోచించాం. అయితే వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే 4 దివ్య ఆయుధాల్లో శంఖం, చక్రం అత్యంత ముఖ్యమైనవి. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా ఈ 2 దివ్య చిహ్నాలతోనే భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఇవి యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలు మాత్రమే కాదు, లోక క్షేమాన్ని కాపాడే దైవ సంకేతాలు. స్వామివారి ఎడమ చేతిలో కనిపించే శంఖాన్ని పంచజన్యం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పంచజనుడనే అసురుణ్ణి సంహరించి అతని వద్ద ఉన్న శంఖాన్ని స్వీకరించారని చెబుతారు. అప్పటి నుంచి అది పాంచజన్యం పేరుతో ప్రసిద్ధి చెందింది. స్వామివారి ఎడమ చేతిలో కనిపించే శంఖాన్ని పాంచజన్యం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పాంచజన్యుడనే అసురుణ్ణి సంహరించి అతని వద్ద ఉన్న శంఖాన్ని స్వీకరించారని చెబుతారు. అప్పటి నుంచి అది పాంచజన్యం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక శంఖధ్వని వినిపించినప్పుడు మన మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఆలయాల్లో పూజ ప్రారంభంలోనూ హారతి సమయంలోనూ శంఖాన్ని ఊదటానికి ఇదే కారణం. మనలోని చెడు ఆలోచనలు తొలగి మంచి ఆలోచనలు రావాలని శంఖధ్వని సూచిస్తుంది. అందుకే శంఖాన్ని మంగళానికి ప్రతీకగా భావిస్తారు. ఇక స్వామివారి కుడి చేతిలో ఉండేది సుదర్శన చక్రం. ఇది సాధారణ చక్రం కాదు, ధర్మాన్ని రక్షించటానికి, అధర్మాన్ని శిక్షించటానికి శ్రీ మహావిష్ణువు ధరించిన దివ్య ఆయుధం. పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో సుదర్శన చక్రం దుష్టులను సంహరించి భక్తులను కాపాడినట్లు చెప్పబడింది. సు అంటే మంచి, దర్శనం అంటే స్పష్టమైన చూపు. అందుకే సుదర్శనం అంటే మంచి దృష్టి, సత్యాన్ని చూసే శక్తి అని కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. మన జీవితంలో మంచి మార్గంలో నడవాలని, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదని సుదర్శన చక్రం మనకు గుర్తు చేస్తుంది. శంఖం, చక్రం రెండూ కలిసి భక్తుడికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. శంఖం ప్రేమ, శాంతి, మంగళాన్ని సూచిస్తే చక్రం ధర్మం, న్యాయం, రక్షణకు ప్రతీకగా నిలుస్తుంది. భగవంతుడు భక్తులపై కరుణ చూపటమే కాదు, వారికి ఆపద వచ్చినప్పుడు రక్షించడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఈ 2 దివ్య చిహ్నాలు చెబుతాయి. తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి శంఖ చక్రాల్ని దర్శించి నమస్కరించటం ఆనవాయితీ. ఎందుకంటే ఆ దర్శనం జీవితంలో శుభం కలిగిస్తుందని, అన్ని దిశల నుంచి దైవ రక్షణ లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.